బగోని తీసుకోవాలి గాయ్స్. బగోనిలో వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు బియ్యం అందులో వేసేసుకోవాలి. బియ్యం ఇంకో గ్లాస్ అందులో పోసుకోవాలి. ఇప్పుడు 1 అవర్ దాకా బియ్యం నానబెట్టుకోవాలి గాయ్స్. చికెన్ చూడండి మంచిగా కడుక్కొని పెట్టుకోవాలి చికెన్. ఇప్పుడు అన్ని స్పైసెస్ మసాలాలు అందులో వేసేసుకోవాలి. పాలు పోసుకోవాలి గాయ్స్. పాలు పోసుకుంటే ముక్క అనేది సాఫ్ట్ వస్తుంది. ఇప్పుడు బిర్యానీ మసాలా వేసేసుకోవాలి అందులో. అల్లం ఎర్రగడ్డ పేస్ట్ వేసుకోవాలి. ఒక చెంచా కారం వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి ఒక చెంచా. ఉల్లిగడ్డ వేసుకోవాలి, అందులో గ్రేవీ టైప్ వస్తుంది ఇది. పచ్చిమిర్చి కారం వేసుకోవాలి. కొత్తిమీర పుదీనా వేసేసుకోవాలి అందులో. సాల్ట్ వేసుకోవాలి. అది మంచిగా కలుపుకోవాలి. చూడండి ఎలా కలుపుతున్నా, అలా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 1 అవర్ పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన వాటర్ పెట్టుకొని ఆ వాటర్లో అన్ని మసాలాలు వేసేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేయాలి ఆ వాటర్లో. ఇప్పుడు 1 అవర్ నానబెట్టుకున్న బియ్యాన్ని తీసుకోవాలి. ఆ నీళ్ళు మసులుతుంటే అందులో బియ్యాన్ని వేసేసుకోవాలి. వేసేసుకొని ఒక్కసారి చెంచాతో కలుపుకోవాలి. ఒక్కొక్క కలిపితే బియ్యం విరిగిపోతుంది. ఇప్పుడు చికెన్లో ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా. బియ్యం నుంచి వేడి వాటర్ తీసి అందులో పోసుకోవాలి. బాస్మతి బియ్యం నుంచి చికెన్లో. పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు పెరుగు వేసి మంచిగా కలుపుకోవాలి గాయస్. చూడండి ఎలా కలుపుతున్నా కలుపుకోవాలి మంచిగా. సెకండ్ మ్యారినేషన్ ఇది. ఇప్పుడు 30% ఉడికిన బియ్యాన్ని తీసుకోవాలి. ఫస్ట్ లేయర్ 30% ఉడికిన బియ్యాన్ని ఫస్ట్ లేయర్ వేసుకోవాలి. ఇది 60% ఉడికిన బియ్యాన్ని వేసుకోవాలి. సెకండ్ లేయర్ ఇది. ఇది థర్డ్ లేయర్ 90% ఉడికిన బియ్యాన్ని వేసేసుకోవాలి. చూడండి గైస్, బియ్యం అంతా వేసేసుకున్నాం మనం. ఇప్పుడు ఫ్రై ఆనియన్ తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి దానిపైన. బిర్యానీ పైన ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక పెంక కంపల్సరీ తీసుకోవాలి. ఆ పెంక పెద్ద మంట పెట్టి దానిపైన బిర్యానీ అండి పెట్టేసుకోవాలి. ఒక 15 minutes అట్లా పెట్టేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద చెంబు పెట్టుకొని 15 minutes హై ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి బిర్యానీ. ఇప్పుడు స్టవ్ చిన్నగా తీసి ఒక 10 minutes లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అంతే గాయస్, బిర్యానీ రెడీ అయిపోతుంది. వేడి వేడి బిర్యానీ. చూడండి బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు చూడండి గాయస్, టేస్ట్ చేసి చెప్తున్నాను ఎలా ఉందో బిర్యానీ. చూడండి బిర్యానీ. చూడండి గాయస్ బిర్యానీ సూపర్ టేస్ట్ ఉంది గాయస్ బిర్యానీ. సూపర్ టేస్ట్ ఉంది బిర్యానీ. మీరు సూపర్ టేస్ట్.